So guys, we are starting a ride and this is our setup. Yeah, so I tied the bag here right now instead of holding in my shoulders every day. So let's start the ride. Today I'm riding with full gear actually. A jacket, riding pant and full riding shoes, everything. So hello guys, very good morning. This is Ramesh Mallipodi. Welcome back to my channel. And the time is around 6:05 morning, and we are riding towards Laknavaram Lake. It's in Mulugu district. I think you guys know it's a very famous place. And we started our ride already, and this is the first meetup point for us. And we are at Tangwan Buddha statue. If you can see Buddha statue, Raj Bhavan, Ambedkar statue, this is very nice view. It's fantastic actually. And this is my first time I came in the morning times. So yeah, chala bagundi view actually. Manchi cool weather. And cloudy ఉంది, వర్షం పడేలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి ఇవాళ. We thought of start from this place, like we meet up here and start. So that's why we are here. And Rahul bro is waiting there. Hi bro. So this is the first time I'm riding in the full gear. Shoots. Okay. Long time. Yeah, long time actually. పోదామా? హెల్మెట్ చూసా మొత్తం పచ్చిగా వాటర్. నువ్వు రెయిన్ గేర్ వేసుకున్నావా? రెయిన్ గేర్ కాదు, మంచిది వచ్చేటప్పుడు ఆ దారంతా. We have to start from here. It's already 6:15 around, I think. So this is what, it's a very long ride. It is going to happen. It will take around 10 hours almost for up and down. Finally హైవే మీకు వచ్చేసాం ఇప్పుడు, సిటీ దాటేసి. అండ్ చిన్న ఇష్యూ ఉండే కెమెరాలో ఫ్రేమింగ్, అది కూడా సెట్ చేసుకున్నా. నా ద రికార్డింగ్ ఇప్పటిదాకా రికార్డింగ్ అయిందంతా వేస్ట్ మంది. ఆల్మోస్ట్ 1 hour రికార్డింగ్ అయింది, బొక్కది మనకి. బట్ యా, ఇప్పుడైతే మంచి ఫ్రేమ్ ఉందనుకుంటున్నాను. నేనైతే పెట్టాను. నేను రాహుల్ అన్న వెయిటింగ్ మన కోసం వస్తున్నాను అక్కడ. సో మనం ఇప్పుడు గట్కేషాట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి 3 hours చూపిస్తుంది. 3 hours 17 minutes, 193 kilometers. సో మనం కాల్ చేసినప్పుడు ఇక్కడెక్కడ ఉన్నాడు. సో ముందుకెళ్ళి లాగుతా అన్నాడు అన్న. అయితే చూద్దాం. రోడ్ అయితే చాలా బాగుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది. మంచిగా హైవే మీద పైకి వచ్చేస్తాం కాబట్టి ముందు ఎలా ఉంటుందో చూడాలి. కానీ ఒకటి, సమాచార సూచనల ప్రకారం అయితే ఇవాళ ఫుల్ వర్షాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతానికి అయితే వర్షం పడేలానే ఉంది ఫుల్, కానీ ఫుల్ మబ్బులతో నిండిపోయి ఉన్నాయి. చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. వెళ్ళేటప్పుడు అయితే మోస్ట్లీ వెళ్ళిపోవచ్చు అనే థాట్స్లోనే ఉన్నాం. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం వర్షంలో తడవాలేమో అన్న డౌట్ అయితే ఉంది. సో రైట్ నా మనం ఇప్పుడు భువనగిరి అని చెప్పాను కదా, భువనగిరి నుంచి వరంగల్ నుంచి ములుగు డిస్ట్రిక్ట్, అండ్ అక్కడ నుంచి లక్నవరం లేక్ వెళ్తాం. సో లేక్ చూసుకుని చుట్టుపక్కల ఏమైనా వ్యూ పాయింట్స్ ఉంటే చూసుకుని రిటర్న్ స్టార్ట్ అయిపోతాం, లంచ్ చేసి అక్కడే. సో వరంగల్ అన్నాను కదా, సో వరంగల్ కుదిరితే ఫోర్ట్ ఉంటుంది కదా, వరంగల్ ఫోర్ట్ ఒకటి ఉంటుంది కొలాప్స్డ్ వన్, అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాను. నేను మోస్ట్లీ వెళ్ళే దారిలో ఉంటే ట్రై చేస్తాను తప్ప వేరే రూట్ అయితే మాత్రం కష్టం. సో చూద్దాం. సైడింగ్ మాయా ఏమన్నా అర్థమైందో నాకు. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను ఫుల్ గియర్ వేసుకొని రైడ్ చేస్తున్నా. ఫుల్ గియర్ జాకెట్, ఎప్పుడు జాకెట్ అండ్ నార్మల్ షూస్ వేసుకుని ట్రై చేస్తుండే రైడ్స్కి వెళ్తున్నప్పుడు. అలాగా రైట్ నౌ నేను రైడింగ్ ప్యాంట్ యూస్ చేస్తున్నా, రైడింగ్ జాకెట్ యూస్ చేస్తున్నా, రైడింగ్ షూస్ యూస్ చేస్తున్నా. అండ్ కంప్లీట్ న్యూ సెటప్ అంతా మనది. ఇప్పుడు జాకెట్ ఒకటే రెగ్యులర్గా ఎప్పుడు యూస్ చేసే జాకెట్ ఉంది మనది, రైడింగ్ జాకెట్.
రైడింగ్ ప్యాంట్ కొత్త తీసుకున్నా రైనాక్స్లో, జీటీ ఎయిర్ తీసుకున్నా, విచ్ ఇస్ వెరీ నైస్, కంఫర్టబుల్, చాలా బాగుంది. అండ్ రైడింగ్ షూస్ వచ్చేసి ఒరాజో పికస్ మోడల్, ట్రైల్ మోడల్ తీసుకున్నా, పికస్ ట్రైల్, స్పోర్ట్ కాకుండా. ట్రైలే బాగుంది స్పోర్ట్ కన్నా చెప్పాలంటే, బికాస్ లైక్ స్పోర్ట్స్లో వచ్చేసి జిప్పింగ్ ఉంది, వెల్క్రో లేదు. సో జిప్పింగ్ ఏంటంటే టైట్ అయిపోతున్నాయి కొన్ని రోజులు వాడేసరికి, సో జిప్స్ సరిగా వర్క్ అవ్వట్లేదు అనమాట. సో దానివల్ల నేనైతే బెటర్ అనిపించింది వెల్క్రోస్. లూజ్ అవుతాయి ఓకే, బట్ లూజ్ అయినా సరే పెట్టుకోవచ్చు, అడ్జస్టబుల్గా ఉండిపోద్ది ఇది. అదే జిప్స్ టైట్ అయినాయి అనుకో వేసుకోవడానికి తీయడానికి ఇబ్బంది అయిపోతుంది తర్వాత. సో అందుకని ఈ మోడల్ తీసుకున్నాను నేను. అండ్ అదర్ థింగ్స్, గ్లౌస్ కానీ జాకెట్ కానీ రైనాక్సే, ఫస్ట్ నుంచి వాడుతున్నాను కదా అవే. సో ఫస్ట్ టైం ఫుల్ గేర్తో రైడ్ చేస్తున్నాం కదా, లిటిల్ అన్ని ఈజీగా ఉంది షూస్ దగ్గర మాత్రం, ఐ మీన్ షిఫ్టింగ్ ద గేర్స్ దగ్గర. జస్ట్ బికాస్ లైక్ హార్డ్ ఉన్నాయి కొంచెం షూస్, ఎప్పుడు రెగ్యులర్గా రైడ్ చేసే షూస్ అయితే కొంచెం సాఫ్ట్ ఉంటాయి. సో దానివల్ల గియర్ షిఫ్టింగ్కి కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది నాకు. కెమెరా DJI Action 5 Pro, DJI Mini యాక్షన్ కెమెరా ఇది ఒకటి ముందుది, రైనాక్స్ జాకెట్, రైనాక్స్ గ్లౌస్, రైనాక్స్ జీటీ ఎయిర్ మోడల్ ప్యాంటు, ఒరాజో షూస్, మన ట్రైంప్ స్పీడ్ 400. ఇదేదో పెద్ద లేకుందబ్బా సైడ్లోని, ఎక్కడున్నా బీబీ నగర్ దగ్గరలోనా. వావ్, చాలా పెద్ద లేక్ ఇది. జస్ట్ నౌ ఐ చెక్డ్, కెమెరా ఫ్రేమ్ ఈజ్ ఆల్సో గుడ్. సో లాస్ట్ వీడియోకి ఇప్పటికీ సెట్ చేయడానికి ఎందుకు రీజన్ అంటే, లాస్ట్ వీడియోలో మౌంట్ అనేది కొంచెం పైకి ఉంటుంది. సో నేనేం చేసిన అంటే లాస్ట్ వీడియో తర్వాత మౌంట్కి నేను ఎంసీల్ వేసి చేసి ఉండే లాస్ట్ టైం, ముందు మౌంట్ ఏదైతే ఉందో. సో మొత్తం అంతా పీకేసి కొత్త మౌంట్ కిందకి పెట్టాను అనమాట సెట్ చేసి. సో దానివల్ల మళ్ళీ ఫ్రేమ్ డిస్టర్బ్ అయింది. సో తర్వాత మనం రైడ్ చేయలేదు. సో దట్ వాజ్ అ రీజన్ మనకి ఇంత ఇష్యూ రావడానికి ఇప్పుడు. బట్ యా ఫైన్, నౌ ఇట్ ఇస్ సెట్ అయింది. వెన్ ఇట్ కమ్స్ టు దట్ లక్నవరం లేక్, యాక్చువల్గా ఆ లేక్ అనేది ఐ మీన్ కాకతీయ డైనస్టీ అప్పుడు రాజ్యం చేస్తున్నప్పుడు బిల్డ్ చేసిన లేక్ అంట అది. లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ 13th century ఆ టైంలో బిల్డ్ చేసిన లేక్. దానికి మించి దాని గురించి చెప్పేది ఏం లేదు, అంటే ఉంది కొంచెం. ఏంటి అంటే, సో ఆ లేక్ చుట్టూ లైక్ అరౌండ్ లైక్ ఆల్మోస్ట్ 13 ఐలాండ్స్ ఉన్నాయంట. 13 ఐలాండ్స్ ఉన్నాయి. అండ్ లైక్ గవర్నమెంట్ ఏం చేసింది రీసెంట్గా అంటే ఒక 3-4 years బ్యాక్ అని థింక్. సో అక్కడ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది బిల్డ్ చేశారు. సో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఎలా బిల్డ్ చేశారంటే, ఒక 3 ఐలాండ్స్కి కనెక్ట్ అయ్యేలాగా హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. సో లేక్ అనేది చిన్న లేక్ కింద అనుకోకండి, చాలా పెద్ద లేక్ అది. 13 ఐలాండ్స్కి ఉన్నాయంటే అలా లేక్లోని. సో జస్ట్ ఇమాజిన్, చాలా పెద్ద లేక్. అండ్ ఆల్మోస్ట్ ఇన్ క్రోర్స్ ఆఫ్ టీఎంసీ వాటర్ స్టోర్ చేసుకునే కెపాసిటీ లేక్ అది. అది ములుగు డిస్టిక్లో ఉంది. సో రైట్ నా మనం అయితే భువనగిరి దగ్గర ఉన్నాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ డ్రైవ్ చేస్తున్నాం కొంచెం. ఇది యాక్చువల్లీ లాస్ట్ వీక్ వెళ్దాం అనుకున్నాం, ఏమంటారు లూనర్ ఎక్లిప్స్ వల్ల వెళ్ళలేదు ఇంకా ఆ రోజు. సో లాస్ట్ వీక్ ఎక్కడికైతే గొట్టంగుట్ట శాంక్చురీ ఉంటుంది కదా అక్కడ, దట్ వాజ్ మై ఫస్ట్ రైడ్ ఈ బైక్ కొన్న తర్వాత. నేను గ్రూప్ రైడ్, అది ట్రైమ్ కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది. సో వాళ్ళతో ఫస్ట్ గ్రూప్ రైడ్ చేసింది అదే, అండ్ ఫస్ట్ రైడ్ కూడా అదే నాకు. లాంగ్ కొంచెం 100 km+ రైడ్ సోలోగా వెళ్ళడం కూడా ఎక్స్పీరియన్స్ బాగుండే అప్పుడు అందరితోటి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం సేఫర్ సైడ్ కింద. అప్పుడు ఏ కిట్ లేదు, ఏమి లేదు, జస్ట్ అలాగా అందరితో కలిసి వెళ్ళిపోయాను. జస్ట్ క్యాజువల్ టీషర్ట్స్లో నార్మల్ జాకెట్ వేసుకొని. సో అబ్బాబాబాబాబాబాబా కొండలు చూడండి. ఓ డ్యామ్, ఏంటి ఇప్పుడు రూట్ అదంతా అక్కడ దాకా వెళ్ళింది అలాగా. ఇది నైస్. రాహుల్ బ్రో ఇస్ స్టాండింగ్ దేర్.
ఒకసారి అది చూడండి అబ్బా, లైక్ అది రోడ్ అది అట్లా వెళ్ళింది. సంథింగ్ ఇస్ దేర్, అది పైకి రూట్. అది భువనగిరి ఫోర్టా? ఐ థింక్ సంథింగ్ ఇస్ దేర్. అది భువనగిరి ఫోర్ట్ అనుకుంటా. లెట్స్ సీ ఏంటిది. భువనగిరి ఒక ఫోర్ట్ ఉంటుందని విన్నాను. సో అదే ఆ ఫోర్ట్ అనమాట. చాలాసార్లు ఇటు సైడ్ వేరే రూట్ల కింద వచ్చాం. సో మనం ఎప్పుడు అక్కడికి వెళ్ళదు కానీ. సో ఇక్కడ పక్కన ఆగాను, అన్న డ్రోన్ షాట్స్ తీసుకుంటున్నాడు. సో దిస్ ఇస్ ద వ్యూ ఇక్కడి నుంచి. అయితే మన మధ్యగడ్డు అక్కడంతా ఏదో ఉంది. ఐ మీన్ అక్కడ చూడండి, అదంతా రోడ్డా? నాకేం ఘాట్ కింద అయితే రోడ్ కనిపించట్లేదు మ్యాప్స్లో, బట్ అది ఏంటన్నా అనేది క్యూరియస్నెస్. అక్కడ కూడా అదిగోండి. సో ఇదంతా నాకు తెలిసి మైనింగ్కి, ఆ కొండకి ప్లేసెస్కి వెళ్ళడానికి రూట్స్ బిల్డ్ చేసిన రోడ్లు అనుకుంటావి. సో మంచి పొలాలు ఉన్నాయి ఇక్కడ, చాలా అరుదుగా కనిపిస్తాయి పొలాలు సిటీ సైడ్లో. సో యాక్చువల్గా లాస్ట్ టైం నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఐ వాజ్ ఆస్కింగ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హౌ వాజ్ ద వీడియో, లైక్ దాట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ టేకింగ్ దాట్. సో వాళ్ళు ఏం చెప్పారంటే వీడియో లెంత్ కూడా ఎక్కువైంది, అదొకటి. రెండోది ఫన్ చేయండి అని. నాకు నా మీద నవ్వు వచ్చింది బేసిక్గా. ఎందుకంటే జనరల్గా నాకు క్రింజ్ జోక్స్ చేయడం కానీ ఇంకా అది నాకు చాలా ఇన్స్టెంట్గా రావు అసలు, చాలా రేర్గా వస్తాయి. సో అది ఎంగేజ్మెంట్కి చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. అలాంటి ఇన్స్టంట్ స్పాంటనియస్ జోక్స్ ఎవరైతే వేస్తుంటాడో అలాంటి జోక్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆ వీడియో కంటెంట్లో అది ఇట్ గోయింగ్ టు బి గుడ్ కంటెంట్ అన్నట్టు అవుతుంది అనమాట. సో అది ఇన్పుట్ ఇచ్చారు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకు లాస్ట్ టైం వీడియో చూసి. వరంగల్ ఫేమస్ ఏంటంటే 1000 స్తంభాల గుడి ఒకటి ఉంటుంది, అండ్ వరంగల్ ఫోర్ట్ ఒకటి ఉంటుంది. అండ్ వరంగల్కి ముందు జస్ట్ ఒక టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఏదో ఉంది, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. అవి పేరు గుర్తులేదు నాకు, బట్ చాలా ఫేమస్ టెంపుల్ అది. 1000 పిల్లర్స్ టెంపుల్ ఆల్రెడీ వర్షం మూవీలో ఉంటుంది కదా, అదే. అండ్ వరంగల్ ఫోర్ట్ కూడా ఒకటి ఉంటుంది. ఫోర్ట్ అంటే అక్కడ ఏదో పెద్ద ఫోర్ట్ కింద ఇలా కనిపిస్తుంది ఏం లేదు, మొత్తం అంతా కొలాప్స్ అయిపోయి మొత్తం ఏమంటారు డిస్ట్రాయ్ చేసేసిన ఫోర్ట్ ప్లేస్ ఏదైతే ఉందో, ఆ స్తంభాలు, ఆ ప్లేసెస్ ఏదైతే ఉన్నాయి కదా, ఐ మీన్ పీసెస్ ఉంటాయి కదా, అవన్నీ అలా పక్కన పెట్టారనమాట. ఇది ఫోర్ట్ అని చూపించడానికి. సో దట్ వాజ్ ద వరంగల్ ఫోర్ట్ అంటారు దాన్ని. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ మీరు చెక్ చేస్తున్నది, అక్కడ ఒక రీల్ ఉంటుంది వరంగల్ ఫోర్ట్ బేస్ చేసుకుని. కొత్త సినిమాలు వచ్చాయి చూడండి వెళ్ళి. కిష్కింధపురి ఒకటి, మిరాయి ఒకటి. కిష్కింధపురి ఈజ్ గుడ్ ట్రయల్, నేను చూసిన ఆల్రెడీ, నాకు నచ్చింది. ఆఫ్టర్ వెరీ 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 లాంగ్ టైం బెల్లమ్మకొండ శ్రీనివాస్ అన్నకి మంచి హిట్ పడింది. సో గుడ్ మూవీ, అంటే ఇట్స్ ఏ థ్రిల్లర్ హారర్ కాదు మోస్ట్లీ, అంతేం లేదు, బట్ కైండ్ ఆఫ్ అనుకోవచ్చు. సూపర్ న్యాచురల్ పవర్ వాళ్ళ కైండ్ ఆఫ్ మూవీ అది. ఏమన్నారు రోడ్ మాయా, సూపర్. ఏంది ఏమైంది ఇక్కడ? ఇంత పెద్ద క్రేన్ తీసుకొస్తున్నారు, ఏం పట్టది? ఓ యాక్సిడెంట్, మొత్తం కారు వెళ్ళిపోయింది. డ్యామ్. పెద్ద యాక్సిడెంట్ అయింది, అది మొత్తం కారు దిగింది లోపలికి. క్రేన్తో తీస్తున్నారు అక్కడ. డ్యామ్ ఇది ఏదో చాలా పెద్ద లేక్ ఉంది ఇక్కడ, మొత్తం రోడ్డు పై నుంచి నీళ్ళు వెళ్తున్నాయి. ఇది ఏరియా కూడా నాకు ఐడియా లేదు అసలు, ఫుల్ వాటర్ ఉంది.
వాటర్ క్రాసింగ్. I'm experiencing this much of water crossing first time. అసలు ఫుల్ నిండిపోయి ఉంది. ఎక్కువ ఉంది అబ్బా, చాలా ఎక్కువ ఉంది వాటర్ ఫ్లో. వర్షం పడితే పక్కా క్రాసింగ్ చాలా కష్టం అయిపోతుంది. సో వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళాలి. ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది అనే సూచనలు అయితే ఏం కనిపించట్లేదు. జై హనుమాన్. హనుమాన్. ఆ కొండలు చూడండి, ఆ కొండ చూడండి మొత్తం మైన్ చేశారు అనుకుంటా. తవ్వారు, గుంతలు గుంతల కింద తవ్వారు కొండని, ఇలా బొక్కలు పెట్టారు. అదిగోండి. అసలు క్రేజీ బొక్కలు పెట్టారు ఇలా లోపలికి ఇంత. ఓ షెట్, ఇక్కడ హెచ్పి ఉంది కదబ్బా, ఇక్కడే కొట్టించుకుందాను నేను. మై బ్యాడ్. టోల్ గేట్ ఉంది భయ్యా. ఇదే ఊట జవహర్ నగర్ టోల్ గేట్ అంటే ఇది. దాట్స్ ఎంత చిన్నది ఉంది చూడండి, క్యూట్గా అబ్బుంటుంది టోల్ గేట్. ఆల్మోస్ట్ వచ్చేసాం మనం ఇప్పుడైతే. తెలంగాణ స్టేట్ ఆఫ్ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్. ఒక 13 minutes ఉంది ఇక్కడ నుండి. యాక్చువల్లీ మ్యాప్లో చూసినప్పుడు ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది అని కనిపించింది, రుద్రమదేవి స్టాచ్యూ. దానికోసమే చూస్తున్నాను ఎక్కడబ్బా స్టాచ్యూ అని. Nice place. బాగుందబ్బా ప్లేస్, లొకేషన్, వ్యూస్. మోక్షిత రిసార్ట్స్. వావ్. కాకమ్మ కథలు చెప్పుకుంటున్నారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా వ్యూ మ్యాన్. నాకైతే పచ్చని పొలాలు ఉన్నాయి, భలే నచ్చాయి. చాలా రోజుల తర్వాత ఇంత డీప్ పొలాలను చూస్తున్నాం. వావ్, లవ్డ్ ఇట్, లవ్ ఇట్. ఇక్కడ చాలా అన్ని రిసార్ట్స్ మ్యాన్. దిస్ ఆల్ ఆర్ రిసార్ట్స్. కాకతీయ రిసార్ట్, ఇక్కడ నుంచి 3 kilometers ఉంది ఇంకానే. సో ఎంట్రీ టికెట్ 10 rupees. బోటింగ్ గట్రా ఉన్నాయంట. బోటింగ్కి 50-100 అలా తీసుకున్నాయి, యాక్టివిటీస్కి ఉన్నాయంట. సో అది ఓ డామ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ వన్ మ్యాన్. ఓ వాటర్ రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, వాటర్లో కట్టారు. ఓ దట్ వాజ్ ద బ్రిడ్జ్. డామ్, ఇట్ ఈస్ ప్రిటీ కూల్. చాలా బాగుందబ్బా, చాలా పెద్దది. ఆ బ్రిడ్జ్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్ట్ అయింది, అక్కడ నుంచి అక్కడ కనెక్ట్ అయింది, అక్కడ నుంచి అక్కడ కనెక్ట్ అయింది. 3 యాజ్ ఐ సైడ్, నేను చెప్పాను 13 islands ఉన్నాయి అన్నాను కదా. 13 islands 3 islands కనెక్ట్ చేశారు.
సో ఇదొక ఐలాండ్ అయితే మధ్యలో ఒకటి అక్కడ ఒకటి 3 ఐలాండ్స్ కనెక్ట్ అయ్యి ఉంది ఇక్కడ. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సూపర్ ఉంది. క్రేజీ విజువల్స్, మస్తు ఉంది. So guys, this is the bridge we just started and this is how it is looking. It is a starting point. People are coming from this side. And మన అన్న రికార్డింగ్ చేస్తున్నాడు, వ్లాగ్ చేస్తున్నాడు చూడండి. అయ్యో అయ్యో. There are some couples are coming, I think. Nice. This is the view. I loved it actually. చాలా బాగుంది యాక్చువల్లీ వ్యూ అయితేనే. అక్కడ స్టార్ట్ అవుతున్నారు అక్కడ, అండ్ ఇది ఒక బ్రిడ్జ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి ఇంకో బ్రిడ్జ్ కనెక్ట్ అయింది. అక్కడ అదొక ఐలాండ్, అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి ఒక బ్రిడ్జ్ కనెక్ట్ అయింది. సో మొత్తం 3 కనెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఈ ప్లేస్లో 13 ఐలాండ్స్ ఉన్నాయంట. అండ్ ఇట్ ఈస్ బిల్ట్ లైక్ కాకతీయ డైనస్టీ ఉన్నప్పుడు బిల్డ్ చేసిన లేక్ ఇది. 13 ఐలాండ్స్ అంటే లెక్క పెడదాం మాకు. 1 లెక్స్ 2 3 4 5 6 7 8 9 10 11. ఇది ఒక 12 అనుకో. ఇది మధ్యలో వచ్చింది 13 వేసుకో. ఇంకా ఉన్నాయనుకో, నాకు కనిపించట్లేదు. జనరల్గా అయితే 13 ఐలాండ్స్ అండ్ ఇట్ వాస్ బిల్ట్ ఆన్ 13th century. అంటే ఆల్మోస్ట్ ఆలోచించండి ఎంత పాతది ఇది. దిస్ ఈస్ ద టాప్ వ్యూ. ఐఎమ్ यूजिंग डीजे एक्शन का वो वाला क्या बोलते हैं, इनविजिबल स्टिक. एंड देयर इज़ वन गैजेट फ्रॉम टेलीसिन. आई एम यूजिंग दैट. इट्स a 360 degree rotation gadget. I'll show you the 360 degree also once. Wow, this is a 360 degree shot. So this is the place అండి. ఇది 3 కేబుల్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇక్కడ మధ్యలో. ఇది ఒక ఐలాండ్ కదా, ఇక్కడ చిన్న పార్క్ అని ఉంది. ఇవన్నీ రిసార్ట్స్ ఇవి యాక్చువల్లీ మీరు చూస్తే వాటర్లో బిల్డ్ చేసినవి. ఇదొకటి 3 ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఇది ఇంకొక బ్రిడ్జ్. హలో, ఆ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం మనం. సి అక్కడ రాహుల్ అన్న ఉన్నాడు. లెట్స్ జూమ్ ఇట్ సంథింగ్. హరిత రిసార్ట్స్. ఇవి రిసార్ట్స్ అండి మాయా. రేకుల షెడ్లా ఉంటేనే. ఓ సో what I can say, this is a viewpoint and yeah, it's pretty good actually. Zip line ఉంది, బోటింగ్ ఉంది. యాక్చువల్గా అక్కడ ఒక ఐలాండ్ ఉంది, అక్కడ కూడా చాలా చూస్తే రిసార్ట్స్ ఉన్నాయి. మీరు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ అక్కడ చాలా దూరంలో ఉన్నది అది. అక్కడ కూడా ఒక 4-5 రిసార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 3-4 రిసార్ట్స్ ఉన్నాయి పెద్దవి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ప్లేస్. అండ్ మనం జిప్ లైన్ అండ్ బోటింగ్ సైడ్కి వెళ్ళి ఒకసారి చూసొద్దాం, ఆ బ్రిడ్జ్ కూడా క్రాస్ చేసి. యా hey guys, so we are done with this place and it's almost I think 1 o'clock right now, the time it is. I'm not sure, I'm not wearing watch. So yeah, I shown the like 3 connecting bridges ఉన్నాయి ఆల్రెడీ చెప్పాను నేను అది. అండ్ చాలా పెద్దది ఇది ప్లేస్, చాలా బాగుంది యాక్చువల్లీ. కొంచెం వెదర్ బాగున్నప్పుడు వస్తే చాలా బాగుంటుంది. ఇవాళ చాలా ఎండ ఉంది ఇక్కడ, సో ఫుల్ వేడి కొడుతుంది అనమాట. యాక్చువల్ వాటర్ కాబట్టి ఇంకా హీట్ చాలా బాగా ఎక్కువ వస్తుంది. సో యా, వెరీ కూల్ ప్లేస్, వెరీ వర్తీ ప్లేస్.
వచ్చి చిల్ అయ్యి ఒక 2 డేస్ వచ్చి వన్ నైట్ స్టే చేయడానికి కూడా చాలా మంచి ప్లేస్ యాక్చువల్లీ చెప్పాలంటే. చాలా రిసార్ట్స్ ఉన్నాయి వెనకాల మీరు చూస్తుంటే. ఇది ఒక ఐలాండ్, ఇక్కడ 4 రిసార్ట్స్ ఉన్నాయి, 3-4. అండ్ అక్కడ ఒక పెద్ద ఐలాండ్, ఒక ఐలాండ్ ఉంది, అక్కడ చాలా రిసార్ట్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ రిసార్ట్స్ ఉన్నాయి. సో యా, ఒక 1 నైట్ స్టేకి చాలా బాగుంటుంది ఇది. అండ్ బోటింగ్ ఫెసిలిటీ ఉంది, బాగుంటుంది, బోటింగ్ కూడా బాగుంది. పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ జిప్ లైన్ ఉంది, పెద్ద జిప్ లైన్ ఏం కాదు కానీ చిన్నదే, బట్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. పర్ పర్సన్ 300 ఛార్జ్ చేస్తున్నారు. సో అది ఇక్కడ ఛార్జెస్ ఇక్కడ తీసుకునేవి. అండ్ ఎంట్రీ టికెట్ 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు డూ యూస్ DSLR ఎనీ కైండ్ ఆఫ్ షూటింగ్ కైండ్ ఆఫ్ థింగ్, సో వీ హ్యావ్ టు పే అరౌండ్ 6,000 ప్లస్ GST సంథింగ్ ఎంతో పే చేయాలి, అక్కడ మెన్షన్ చేసి ఉంది. DSLRs అని ఎనీ వీడియో షూటింగ్ ఏమైనా చేయాలనుకుంటే మాత్రం ఎంత పే చేయాల్సి వస్తుంది అక్కడ. సో దట్ ఈస్ వాట్ ఇట్ వాస్ రిటన్ దేర్. సో యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ ప్లేస్. దిస్ ఇస్ లక్నవరం లేక్, Mulugu district, and we have done the ride towards like Hyderabad to Uppal to Warangal to Mulugu, this Laknavaram lake right now, and we have to start back to Hyderabad again. Start అయిపోవాలి ఇంకా. Yeah, by the time next video, please do like, share and subscribe. Me Ramesh Mallipodi signing off. See ya. Love you guys. కోతి So this is our bike. After very long time, I'm taking a video of this one. అవును కదా.